హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే దిస్ ఇస్ విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరిత గారు, హోమియోపతి డాక్టర్, ఎండి గోల్డ్ మెడలిస్టు, వేద హోమియోపతి క్లినిక్. డాక్టర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మేడంని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, హాయ్. హలో అండి. హాయ్ మేడం. అయితే ఏదైతే మగవారిలో సంతానలేమి సమస్యలు కారణాలు, దానికి అసలు సమస్యలకు గల కారణాలేంటి? యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో మనం ఈ సంతానలేమి సమస్య గురించి చాలా ఎక్కువ వింటున్నాం. అంటే ఒకప్పటితో పోలిస్తే ఓల్డెన్ డేస్‌తో ఈ నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ ఒక 10 ఇయర్స్ నుంచి ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ఇందులో చాలామంది ఇది ఫీమేల్ సమస్య అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, అంటే మన రేడియేషను, ఈ ఎక్స్‌పోజర్ ఇలాంటి వాటి వల్ల అండ్ ఎక్సర్సైజెస్ ఇవి లేకపోవడం వల్ల మగవారిలో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది వస్తుంది. అయితే మెయిన్‌గా మగవారిలో చూసుకుంటే డైరెక్ట్‌గా బయటికి తెలీదు ఈ సమస్య ఉంది అని. సో దీనికి సీమెన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు వీళ్ళల్లో స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, దాంట్లో మొటిలిటీ అంటే స్పీడ్ అనేది ఎంత ఉంది, షేప్ అనేది ఎలా ఉంది అని. అప్పటి వరకు కూడా వీళ్ళందరూ బాగానే ఉన్నాం అనుకుంటారు. సో కాబట్టి మ్యారేజ్ అయ్యాక ఒక 1-2 ఇయర్స్ ట్రై చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే అప్పుడు వీళ్ళు ఒక్కసారి డాక్టర్ని కనుక సంప్రదించినట్లయితే ఈ సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ ద్వారా మనం వీళ్ళకి అసలు ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే దాన్ని ఎంతవరకు మనం మెడిసిన్ ద్వారా సరి చేయగలము అనేది ఈజీ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. అంటే ప్రధానంగా కారణాలు ఏంటంటారు అసలు? మెయిన్గా ఏంటంటే స్పర్మ్ అనేది మగవారిలో బీజం అంటాం, అంటే టెస్టిస్ నుంచి తయారవుతుంది. మెయిన్గా ఏంటంటే మనకి ఒక రీజన్స్ ఎలా ఉంటాయంటే ఈ టెస్టిస్ అనేది ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మేల్ ప్యాటర్న్ లక్షణాలకు ఉపయోగపడుతుంది. అంటే మగవారిలో ఒక సర్టెన్ ఏజ్ టీనేజ్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళల్లో అంటే మేల్ ప్యాటర్న్ సిమ్టమ్స్ అంటాం, అంటే మనకి గడ్డాలు మీసాలు రావడము, అంటే ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఏజ్తో పాటు మనకి గ్రోత్ హార్మోన్ వల్ల జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బీజం నుంచి వీళ్ళల్లో ఈ సెరటోలి సెల్స్ అని ఒకటి తయారవుతాయి. ఇవి ఏం చేస్తాయి అంటే స్పర్మ్ యొక్క తయారీ, అంటే ఈ స్పర్మ్ తయారైతే అప్పుడు ఇది ఫ్యూచర్లో వీళ్ళకి ప్రెగ్నెన్సీకి అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఏంటంటే మగవారిలో ఈ స్పర్మ్ తయారీ లేకపోయినా లేదా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నా అప్పుడు వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే స్పర్మ్ అనేది అంటే వీర్యం అనేది కావాల్సినంత క్వాంటిటీ లేకపోవడం కానీ, లేదా దాని యొక్క క్వాలిటీ తక్కువైపోవడం కానీ, అంటే లేదా వాటి కదలికలు అనేవి తగ్గిపోవడము. స్పర్మ్ అనేది 3 భాగాలుగా ఉంటుంది, తల, మెడ, తోక. ఈ 3 భాగాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రెగ్నెన్సీకి ఉపయోగపడుతుంది. సో అలా కాకుండా కొంతమందిలో కదలికలు తగ్గి అన్నీ కూడా డెడ్ స్పర్మ్స్ ఉండడము, మొటైల్ లేని స్పర్మ్స్ ఉండడం ఉంటే అప్పుడు వీళ్ళకి ఇది ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు స్పర్మ్ నేను చెప్పిన ఆకారం అనేది సరిగ్గా లేక కొంత భాగం ఉండి మిగతా భాగం లేకపోవడం, అంటే తల ఉంటే తోక భాగం లేకపోవడం. అయితే రైట్, మీరు చెప్పినట్టు ఒకప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కరెక్ట్గా స్పర్మ్ అనేది ఎందుకు కరెక్ట్గా ఉండట్లేదు, అసలు రీజన్ ఏంటి? అంటే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే ఏదైతే డ్రింక్ కానీ స్మోక్ కానీ దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది పిల్లలు లేని వాళ్ళు బాధపడే విషయం ఇది. సో దీన్ని ఏం చెప్తారు? కరెక్ట్ అమ్మా, చాలా మంచి ప్రశ్న అన్నావు. ఇప్పుడు అంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది పెరిగిపోయింది. అంటే మనలో బాగా మానసిక ఒత్తిడిలు ఎక్కువైపోవడము, అంటే జాబ్ రీత్యా కావచ్చు, లేకపోతే కనుక ఫైనాన్షియల్ బర్డెన్స్ కావచ్చు, అంటే కొంతమందిలో హ్యాబిట్స్ అలవాట్లు అంటారు, అంటే మన జీవన శైలి. వీళ్ళు ఆల్కహాల్ స్మోకింగ్ చాలా ఎక్కువగా, అంటే పార్టీలని పబ్లని వీటికి ఎక్కువ వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళ డిఎన్ఏ స్పర్మ్ యొక్క డిఎన్ఏ అనేది దెబ్బతింటుంది. సో ఎప్పుడైతే స్పర్మ్ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అయిందో ఆ స్పర్మ్ ప్రెగ్నెన్సీకి పనిచేయదు. అంటే డిఎన్ఏ అనేది మనకి జీన్స్ నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తుంది. సో ఈ ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే దాని ఒక హ్యాబిట్ లాగా ఎప్పుడో ఒకసారి అకేషన్. అంటే వెనకటి కాలంలో కూడా డ్రింక్ చేసేవాళ్ళు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళల్లో రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఎక్స్పోజర్ పెరిగింది, మొబైల్ వాడకం పెరిగింది, అండ్ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది. స్క్రీను, డెస్క్ టాప్ ఇవన్నీ కూడా ఏమైందంటే మనం ఏం చేస్తాం, మొబైల్ తీసుకెళ్ళి పాకెట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఐదర్ ప్యాంట్ పాకెట్ లేదా షర్ట్ పాకెట్స్లో, అంటే డైరెక్ట్ రేడియేషన్ వీళ్ళకి తగులుతుంది. సో మగవారిలో రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే సహజంగా స్పర్మ్ అనేది కిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలానే బాడీలో హీట్, అంటే మన శరీరంలో వేడి కనుక ఎక్కువైపోతే టెస్ట్ జీన్స్ ప్యాంట్ యూసేజ్ చాలా అయింది. ఒకప్పుడు విలేజెస్లో ఏమయ్యేది, మామూలుగా లుంగీలు అలాంటివి కట్టుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈవినింగ్ అయితే వాళ్ళకి ఎయిర్ తగిలేది టెస్టిస్కి. ఇప్పుడు మన జాబ్స్ కూడా నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి, అంటే కంటిన్యూ స్ట్రెస్ఫుల్ జాబ్స్. అలానే చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండడము, వాళ్ళలో కూడా హీట్ ఎక్కువ. అలానే మనం తీసుకుంటే ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువైంది. హోమ్ ఫుడ్ కంటే బయట ఫుడ్కి చాలా అలవాటు పడుతున్నారు. సో ఎప్పుడైతే బయట ఫుడ్లో పోషకాలు ఉండవు,
అంటే మనకు కావాల్సినటువంటివి సలాడ్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ అవైలబుల్ ఉండవు, అంతా ప్రాసెస్డ్ ప్యాక్ చేసి పెట్టినవి ఉంటూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు కావాల్సినటువంటి మినరల్స్ విటమిన్స్ అనేవి మనకి లోపం వస్తుంది అవి అందకపోవడం వల్ల. వాటి వల్ల కూడా స్పర్మ్ యొక్క తయారీ అనేది తగ్గిపోతుంది. సో అలవాట్లు ఒకటి, మనం తీసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్, మనం చేసేటటువంటి ప్రొఫెషనల్ రీత్యా కావచ్చు. బట్ ఎక్కువ మంది ల్యాప్టాప్ ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు మన ల్యాబ్స్ మీద పెట్టేసుకొని, అంటే కాళ్ళ మీద తొడభాగం మీద ల్యాప్టాప్ పెట్టుకోవడం, దానివల్ల డైరెక్ట్ టెస్టిస్కి రేడియేషన్ తగలడం, ఇవన్నీ ఒకప్పుడు జనరేషన్స్లో లేవు కదా. మరి టెక్నాలజీ పెరుగుతుంది కదా, దీంతో పాటు మనం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. ఎలా మరి దీనికి సొల్యూషన్? కాబట్టి ఇటువంటి కండిషన్స్లో మనం ఏం చేయాలి, దేనివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది, వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఇది ఇంపార్టెంట్. దాన్ని ఇప్పుడు మనం ఇది ప్రెగ్నెన్సీకి ఇబ్బంది, అందుకని స్పర్మ్ కౌంట్ తగ్గడం వల్ల సెక్షువల్ లైఫ్కి కానీ ఇంటర్ కోర్స్కి కానీ ప్రాబ్లం అని చెప్పలేదు. అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు కొంతకాలం కొంతవరకు వీటిని అవాయిడ్ చేయడం, అంటే అవసరానికి మించి వాడొద్దు. మనకి లిమిటెడ్ టైం, ఇప్పుడు ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో యూజ్ చేశారు, కానీ మనం ఏం చేస్తున్నాం, కంటిన్యూస్ మొబైల్ చేతుల్లోనే పట్టుకుంటున్నాం. అంటే దానివల్ల మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ డైరెక్ట్గా హామ్ అవుతుంది. సో ఇలాంటివి కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు. రెండోది ఎక్సర్సైజెస్, అసలు ఎక్సర్సైజ్ లేదు ఇప్పుడు. వాకింగ్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మహా అడిగితే జిమ్కి వెళ్తున్నారు. ఏమన్నా అంటే మేము జిమ్లో బుక్ చేసుకున్నామని చెప్తారు గల్ఫిట్లో. అంటే ఏమైపోయిందంటే మన కల్చర్ అనేది వెస్ట్రన్ కల్చర్ బాగా అలవాటు పడి మన సంస్కృతిని కొంతవరకు మనం తగ్గించి, అంటే ఇంట్లో గడిపే టైం వైఫ్తో కూడా చాలా తగ్గిపోతుంది వీళ్ళకి. మ్యాక్సిమం ఫ్రెండ్స్ బయటికి వెళ్ళడాలు, వీటి వల్ల ఏమైపోయిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ గడిపే టైము తక్కువైపోయింది. వీళ్ళు కొంత మాట్లాడుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే టైం లేక ఇన్స్టెంట్గా ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పి ఇప్పుడు IVF సెంటర్ల చుట్టూ తిరగడం మొదలైపోయింది. సో ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. మనం చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్ స్టైల్లో చేసుకుంటే కొంత ఫుడ్స్ ద్వారా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్పర్మ్ కౌంట్ని. చాలామంది అపోహ ఏంటంటే అమ్మాయిలకే ప్రాబ్లం ఉంది, అబ్బాయిలకి ఏం లేదు. ఇప్పటికి కూడా చాలామంది అలా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలదే ప్రాబ్లం, పిల్లలు కావట్లేదంటే అమ్మాయికే ఏదో ప్రాబ్లం ఉంది అని డిసైడ్ అయిపోతున్నారు. సో మీలాంటి వాళ్ళు కొంచెం ఓపెన్గా చెప్పడం వల్ల చాలామందికి అవగాహన వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు అమ్మాయిల్లో ఏమవుతుందంటే మనకు ఫస్ట్ పీరియడ్స్ అనేవి డిలే అవ్వడం కనిపిస్తుంటాయి. కాబట్టి బయటికి కనిపించింది కాబట్టి ప్రాబ్లం అమ్మాయికి అంటారు. లేదు, ఒక 6 నెలల నుంచి సంవత్సరం అయింది మ్యారేజ్, ఇంకా పిల్లలు కాలేదు అనగానే ప్రాబ్లం అమ్మాయిలోనే అనేది మనకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది మన కల్చర్లో. అయితే మగవాళ్ళకి ఏ ప్రాబ్లం బయటికి కనపడదుగా. మన దగ్గరకు వచ్చి పిల్లలు కాలేదని మనం టెస్ట్ చేసే వరకు ఫిజికల్ అపీరెన్స్లో కానీ వాళ్ళ వెయిట్లో కానీ ఎక్కడా ప్రాబ్లం కనపడదు. ఇంకెప్పుడు తెలుస్తుంది మనకంటే వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యి, ఇద్దరు కలిసినప్పుడు పర్సనల్ ఇష్యూ ఉన్నా చాలామంది షై ఫీల్ అయ్యి సిగ్గుపడి చెప్పరు. వచ్చి కలిసేటప్పుడు ఏదన్నా వాళ్ళకి అంటే వీర్యంలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వాళ్ళకి సీమెన్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉన్నా, ఇద్దరు కలిసేటప్పుడు ప్రాబ్లం ఉన్నా, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటారు, అవి కూడా వాళ్ళు చెప్పరు. సో ఇటువంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మేల్స్కి ఏంటి, బయటికి ఏ సిమ్టమ్ ఉండదు కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదని చెప్తారు, వాళ్ళు తప్పు కాదు. బట్ వాళ్ళ ప్రాబ్లం తెలియాలి అంటే చేయాల్సింది సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్. దీంట్లో మనకు అర్థమైపోతుంది. అందులో ప్రాబ్లం ఉంటే మగవాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చినాయి మనకి. అండ్ ఫుడ్ అన్నిటికంటే మెయిన్, వాళ్ళు మంచి ఫుడ్ కనుక తీసుకుంటే, అంటే చాలామంది అంటారు మేడం ఏం ఫుడ్ తీసుకోవాలి, అందరూ ఫుడ్ తీసుకోమని చెప్తారు అని. మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే స్పర్మ్ కౌంట్ పెరగాలన్నా, స్పర్మ్ యొక్క క్వాలిటీ పెరగాలన్నా జింక్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అలానే సెలీనియం ఎక్కువ ఉండే ఫుడ్స్, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా మన రెగ్యులర్ ఫుడ్లో మనం తీసుకోవచ్చు. మెయిన్ జింక్ ఏం చేస్తుందంటే టెస్టోస్టిరాన్ యొక్క ప్రొడక్షన్ పెంచుతుంది. ఎప్పుడైతే అది పెరిగిందో ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. సో ఇది ఎందులో ఉంటుందంటే పంకిన్ సీడ్స్, వాల్నట్స్, వీటిల్లో ఎక్కువ ఉంటుంది. అలానే బనానా, అరటిపండులో కూడా మెగ్నీషియం, జింక్ చాలా ఎక్కువ ఉంటాయి కాల్షియంతో పాటు. అండ్ ఇంకా కొంతమంది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోమని చెప్తాము. అవి ఏం చేస్తాయి అంటే మనకి స్పర్మ్ యొక్క డిఎన్ఏని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ జనరల్గా మనం తీసుకునే పప్పు ధాన్యాలన్నింటిలో ఉంటాయి. సో రెడ్ దాలని, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ తీసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ అంటే పాలకూర, ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మునక్కాయ, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మనకి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని స్పర్మ్కి తగ్గించేటటువంటి ప్రోడక్ట్స్ అనేవి మన ఫుడ్లోనే దొరుకుతున్నాయి. అండ్ విటమిన్ సి ఏం చేస్తుందంటే స్పర్మ్ అతుక్కపోకుండా చేస్తుంది. మనకి స్పర్మ్ మూవ్మెంట్ బాగుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో దీనికి మనం ఏం చేయాల్సిన అవసరం, ఏ ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు. న్యాచురల్గా మనం తీసుకోవాల్సింది ఉసిరి, నిమ్మ, నారింజ, ఇలాంటి సిట్రిక్ ఫ్రూట్స్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే న్యాచురల్గా ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో స్పర్మ్ డిఎన్ఏ దెబ్బతింటుంది కాబట్టి వీళ్ళ అలవాట్లలో వాటిని మానేసి వాటర్ ఇంటేక్ పెంచాలి. అంటే 4 to 5 లీటర్స్ వాటర్ కనుక తీసుకుంటే బాడీలో హీట్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే వేడి తగ్గిందో స్పర్మ్ ప్రొడక్షన్ పెరుగుతుంది.
ఓకే. సో ఇవన్నీ కూడా ఇంట్లో న్యాచురల్గా చేయగలిగివి నేను చెప్పినవన్నీ. అవును. రెండోది ఎక్సర్సైజెస్, అంటే మినిమం ఎక్సర్సైజ్ డైలీ ఒక 15 to 20 మినిట్స్ కనుక ఏదో ఒక వ్యాయామం కనుక చేస్తే మనకి స్పర్మ్ తయారీ అనేది బాగుంటుంది. ఇది ఎవ్రీ 24 to 48 అవర్స్లో స్పర్మ్ తయారవడం, డెడ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఫీమేల్స్లో అలా కాదు, నెలకు ఒక్కసారి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఈజీగా ప్రాబ్లం వాళ్ళదంటాము, వీళ్ళ ప్రాబ్లం కనపడదు. అవును. అయితే ఇప్పుడు ఏదైతే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year, 2 years, 3 years వరకు చూడొచ్చా? ఎన్ని రోజుల వరకు వెయిట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ ఉంది అని మనం డాక్టర్కి వెళ్ళడానికి ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు అంట? జనరల్గా మ్యారేజ్ అనేది ఇప్పుడు లేట్ ఏజ్లో చేసుకుంటున్నారు కాబట్టి మనం ఇలా అని పర్టికులర్గా చెప్పలేము. బట్ మ్యారేజ్ అయిన 1.5 year మ్యాక్సిమం న్యాచురల్గా ట్రై చేసి అవ్వలేదు అంటే ఒకసారి ఒక డాక్టర్ని కనుక కన్సల్ట్ చేస్తే అసలు ఇద్దరిలో ఎవరిలో ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేస్తాము. సపోజ్ మీరు లేట్ ఏజ్లో చేసుకున్నారనుకోండి, అంటే సపోజ్ అబౌవ్ 25, 30 తర్వాత చేసుకుంటే వితిన్ 6 monthsలో కూడా మీరు ఒక్కసారి డాక్టర్ గారిని కలిసారనుకోండి, ఏ ప్రాబ్లం లేకపోతే వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు మీరు న్యాచురల్ మెథడ్స్లో ఎలా కన్సీవ్ కావాలి అని. బట్ 30+ తర్వాత మీరు వెంటనే డాక్టర్ని కలవలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ ఏజ్ పెరుగుతుంటుంది, లేడీస్లో ఎగ్స్ తగ్గిపోతుంటాయి, మగవారిలో కూడా ఒక్కోసారి కౌంట్ అనేది పూర్తిగా 0 అయిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది. అలా అయిపోతే మళ్ళీ రిస్క్ అవుతుంది, అంటే హయ్యర్ టెక్నాలజీకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కొంచెం కష్టం అవుతుంది. ఓకే. సో కాబట్టి లేట్ మ్యారేజ్ అయితే ఎర్లీగా డాక్టర్ని కలవాలి. ఎర్లీ టైంలో మ్యారేజ్ చేసుకుంటే ఒక 1-2 years వెయిట్ చేసిన తర్వాత డాక్టర్స్ని కలిస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందిలో 0 అనే కౌంట్ ఉంటుంది. చాలా మంది నాకు వస్తుంటారు పేషెంట్స్ రెగ్యులర్గా, మేడం అసలు మాకు కౌంట్ లేదు, 0 అన్నారు, మరి మాకు పిల్లలు అవరా అని అడుగుతూ ఉంటారు. సో సహజంగా ఏంటంటే 0 కౌంట్లో 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏజోస్పర్మియా అంటారు. అంటే స్పర్మ్ ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే అందులో కౌంట్ కనపడదు. అప్పుడు వీళ్ళు కంగారు పడతారు. మేమేం చెప్తామంటే దీనికి బ్లాకేజ్ ఏదైనా ఉండడము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, వారికోసిల్ ప్రాబ్లమ్స్ అంటాము, అంటే వృషణాలకి, అంటే వీళ్ళకి ఏదైతే టెస్టిస్ ఉంటుందో అక్కడ బ్లడ్ వెజిల్స్ అనేవి కొంత బ్లాకేజ్ జరుగుతుంది. అటువంటి కండిషన్స్లో స్పర్మ్ బయటికి రాదు కానీ లోపల తయారవుతుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాము. ఈ కండిషన్లో ఏంటంటే స్పర్మ్ని బయటికి తీసే టెక్నాలజీలు ఉన్నాయి ఇప్పుడు మనకి చాలా, మన ఫర్టిలిటీ సెంటర్లు అన్నింటిలో కూడా. సో టీజా అంటారు దాన్ని, అంటే టెస్టిక్యులర్ బయాప్సీ చేసి వీళ్ళ స్పర్మ్ ఎక్కడ ఉందనేది తీసి దాన్ని మళ్ళీ ఫ్రీజ్ చేసుకొని కూడా ఫర్దర్ వాళ్ళ ఓన్ జీన్తో ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవచ్చు. కాబట్టి 0 ఉంటే భయపడిపోయి ఇంకా 0 ఉంది కదా అని వాళ్ళు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ తక్కువ ఉంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అసలు ఎందుకు తక్కువ ఉంటుంది స్పెర్మ్? ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనం చెప్పిన మన లైఫ్ స్టైల్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఆల్కహాల్ కన్సంప్షన్, అంటే మనం తీసుకుంటే ఫుడ్స్లో న్యూట్రియంట్స్ లేకపోవడం, ఇప్పుడు నేను చెప్పినవి, వీటన్నిటి వల్ల కూడా కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళల్లో, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో, స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళల్లో కూడా ఇది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇది తాత్కాలికం. మీరు కనుక సరైనటువంటి మెడిసిన్స్ కనుక యూజ్ చేస్తే కౌంట్ని ఈజీగా 3 monthsలోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఇది రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్ చేస్తాం. ఒక్కొక్క పర్సన్కి ఒక రీజన్తో కౌంట్ తగ్గింది, కొంతమందికి వారికోసిల్ వల్ల తగ్గింది అనుకుందాం. అప్పుడు దానికి మనం బ్లడ్ క్లాటేజ్ని కనుక క్లియర్ చేసే మందులు ఇస్తే కౌంట్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అలానే కొన్నిసార్లు స్పర్మ్ మోటిలిటీ తగ్గింది, దానికి స్ట్రెస్ కానీ ఆల్కహాల్ రీజన్స్ అనుకుందాం, అప్పుడు ఆ పర్టికులర్ ఇండివిజువల్ ఏజ్కి పర్సనల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో అందరికీ కామన్ ఒకే మెడిసిన్ అనేది ఉండదు, పర్సన్ని బట్టి ఇండివిజువలైజ్డ్గా. అలానే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయాలి. అలానే కొంతమందికి న్యూలీ మ్యారీడ్లో అసలు వాళ్ళకి కొంత ఇన్హిబిషన్స్ ఉంటాయి పార్ట్నర్ని కలవడంలో, ఇప్పుడు వాళ్ళకి కొంత అవేర్నెస్ని కనుక క్రియేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ మేడం.